హలో ఎవ్రీవన్. సో చాలా పోస్ట్పోన్ తర్వాత ఫైనలీ మార్వెల్ ఐరన్ మ్యాన్ 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా ఈ 3 ఎపిసోడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మరి వీడియో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో వేసి రీరీ అని వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి వీడియో చేస్తున్నారు. సో ఇక్కడ రీరీ కాలేజీకి సెలెక్ట్ అయింది కాబట్టి దాని గురించి తాను వీడియో చేస్తుంది. మరి తను అంటుంది దీని తర్వాత ఐ కెన్ బి బిగర్ దెన్ పింప్ ఆర్ స్టార్క్ అని. అండ్ ఆ తర్వాత రీరీ తన గురించి చెప్తుంది దట్ తను చాలా ఇంటెలిజెంట్ అండ్ తన మెయిన్ గోల్ వచ్చేసి ఒక సూట్ తయారు చేయాలి. అండ్ అది చేయాలంటే ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. ఇన్ఫాక్ట్ తన అంటే టోనీ స్టార్క్ దగ్గర డబ్బులు లేకపోతే తను అదంతా చేయగలడా అని. మెయిన్లీ తనకి తన సూట్ కోసం ఒక ఏఐ క్రియేట్ చేయాలి అండ్ దానికోసం డబ్బులు కావాలి కాబట్టి తన టెస్ట్ పేపర్స్ హోంవర్క్స్ ఇవన్నీ సేల్ చేయడం స్టార్ట్ చేసింది. సో బేసిక్లీ ఇదంతా తాను అక్కడ ఉన్న వాళ్ళ కౌన్సిల్ కి చెప్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చేసి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు సో యాక్చువల్లీ తను అక్కడ ఆల్రెడీ ఒక సూట్ క్రియేట్ చేసింది. బట్ లాస్ట్ లో షూరి ఆ సూట్ వెనక్కి తీసేసుకుంది. సో అందుకే మళ్ళీ ఇప్పుడు తాను ఆ సూట్ ఒకటి తయారు చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్, తను ఓపెన్ చేస్తున్న బుక్ క్లోజ్ గా చూస్తే ఆ బుక్ ఇంకేదో కాదు, యాంట్‌మ్యాన్ క్వాంటమేనియాలో స్కాట్ రాసిన బుక్. అండ్ ఇక్కడ బేసిక్లీ తను తయారు చేద్దాం అనుకున్న ఏ పేరు వచ్చేసి గ్రాట్. సో తన సూట్ గా ఏఐ క్రియేట్ చేయడానికి తన పనులన్నీ చేస్తుంది. కానీ మిస్ఫైర్ అయింది. దాంతో తన్ని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేశారు. కానీ వెళ్ళిపోయే ముందు తన సూట్ మొత్తం వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో ఈ సీన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ కామిక్ లో సీన్. సో యాక్చువల్లీ కామిక్స్ లో రిరీ విలియం చిన్నప్పటి నుంచి టోనీ స్టార్క్ పెద్ద ఫ్యాన్. సో తను చిన్నప్పటి నుంచి ఇలాంటి క్రియేట్ చేయడానికి పద్దాకా ట్రై చేస్తుంది. సో కామిక్స్ లో కూడా తను ఇలాగే 15 years కి కాలేజ్ జాయిన్ అయ్యాక అక్కడ సూట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిద్ది. వీడు తను టోనీ స్టార్క్ ఒరిజినల్ సూట్ తీసుకుని దాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి కొత్త సూట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ ప్రాసెస్ లో తను కొన్ని ఇన్లీగల్ ఎక్విప్మెంట్స్ కూడా యూస్ చేసిద్ది. ఆ విషయం కాలేజ్ లో తెలిసిపోద్ది కాబట్టి తను ఎక్స్పెల్ చేస్తారు. సో కామిక్స్ లో కూడా తను బయటికి పంపించేసే ముందు తను అలాగే అక్కడ నుంచి ఆ సూట్ వేసుకుని వెళ్ళిపోద్ది. వీరి ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీతో ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడికి సడన్ గా టోనీ స్టార్క్ వస్తాడు. వీరి టోనీ స్టార్క్ తన సూట్ చూసి హీ వాస్ వెరీ ఇంప్రెస్డ్. అక్కడ తను ఏ గురించి టోనీ స్టార్క్ అడిగిద్ది. దాని టోనీ స్టార్క్ అంటాడు ఒక ఏ కాస్ట్ వచ్చేసి $45 million. దానికి రీరీ సేస్ యు ఆర్ రిచ్ అని. దానికి టోనీ స్టార్క్ అంటాడు మరి అంత రిచ్ కాదులే అని. ఆ తర్వాత కామిక్స్ లో చాలా విషయాలు జరుగుతాయి. లైక్ సివిల్ వార్ 2 అయ్యిద్ది. వీరు లాస్ట్ లో టోనీ స్టార్క్ కోమాలోకి వెళ్తాడు. సో అలాంటప్పుడు టోనీ స్టార్క్ రీరీకి ఒక గిఫ్ట్ పంపిస్తాడు. లేటర్ రీరీ దగ్గరికి ఒక మిస్టీరియస్ బాక్స్ వచ్చింది. సో ఆ మిస్టీరియస్ బాక్స్ లో యాక్చువల్లీ టోనీ స్టార్క్ కాన్షియస్ ని కావాలని టోనీ స్టార్క్ ఒక ఏ లాగా అప్లోడ్ చేసి ఉంచుతాడు. ఆ తర్వాత తను టోనీ స్టార్క్ హెల్ప్ తీసుకుని ఆ సూట్ మొత్తం కంప్లీట్ చేసిద్ది. లేటర్ ఆ తర్వాత చాలా జరిగిద్ది అండ్ దెన్ కమ్స్ ది నెక్స్ట్ ఆర్క్. సో ఈ సిరీస్ లో వాళ్ళు ఆ స్టోరీలనే తీసుకున్నారు. మరి దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. సో హియర్ ఆర్ ది ఫ్యూ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. లైక్ ఫస్ట్ వన్, టిల్ దెన్ తను ఆ కాలేజ్ సర్వర్స్ అన్ని యూస్ చేసి ఆ టెక్ మొత్తాన్ని తయారు చేసింది. సో MIT లో స్టూడెంట్స్ కోసం ట్రేవర్ అని ఒక బేసిక్ అసిస్టెంట్ ఏఐని క్రియేట్ చేశారు. సో ఇక్కడ రీరీ కూడా అదే ఏఐని యూస్ చేస్తుంది. మరి తను రాగానే రీరీది స్టూడెంట్ ఐడి అడుగుతాడు. సో ఇక్కడ తన ఐడి వచ్చేసి 30216. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి March 2nd, 2016. సో దిస్ వాస్ ది ఫస్ట్ టైం రీరీ అపేర్డ్ ఇన్ మార్వెల్ కామిక్స్. అండ్ ఆ కామిక్ పేరు ఇన్విన్సిబుల్ ఐరన్ మ్యాన్ ఇష్యూ నెంబర్ 7. సో మొత్తం సీన్ కి ప్యారలీ వుడన్ వాళ్ళ గ్యాంగ్ చేసే రాబరీ సీన్ ని చూపించారు. విచ్ ఇస్ సమ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. లైక్ ఫస్ట్ థింగ్ వాళ్ళ వ్యాన్ పేరు వచ్చేసి ఫ్రెండ్లీ నేబర్హుడ్ సర్వీస్ వ్యాన్. సో ఇది డైరెక్ట్ రెఫరెన్స్ ఆఫ్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్. అండ్ ఇక్కడ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మనకు కంటిన్యూస్లీ స్టూట్ క్లార్క్ ఏకే ర్యాంపేజ్ గురించి ఈ మొత్తం సీన్ లో చాలా సార్లు డిస్కషన్ అయ్యింది. సో ఈ సీన్ లో చూపించినట్టే కామిక్స్ లో కూడా తను ఒక టెక్ జీనియస్. వేరే తను ఒక ఎక్సోస్కెలిటన్ సూపర్ స్ట్రెంత్ ఉండే ఒక సూట్ తయారు చేశాడు. అండ్ లేటర్ కొన్ని విషయాల మూలన తను ఒక విలన్ లాగా మారిపోతాడు. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో ఒకసారి తను పనిషర్ కి టెక్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంకో ఇద్దరు పేరు బ్లడ్ ట్విన్స్ అన్నారు. సో కామిక్స్ లో ఇలాగే బ్లడ్ బ్రదర్స్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి హల్క్ టైప్ ఏలియన్స్. వేరే వాళ్ళ మెయిన్ ఎబిలిటీ వచ్చేసి పవర్. సో ఆ ట్విన్స్ ఇద్దరు ఫిజికల్ అండ్ మెంటలీ ఆర్ వెరీ బాండెడ్. సో వాళ్ళు ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళంత పవర్ఫుల్ గా ఉంటారు. సో మేబీ ఇక్కడ అదే రెఫరెన్స్ యూస్ చేశారు. సో ఇలా మిగిలిన క్యారెక్టర్స్ పేర్లు కూడా ఇలాగే కామిక్ రెఫరెన్స్ పేర్లు. బట్ వాళ్ళలో ది మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ వాళ్ళ లీడర్ అయిన హుడ్. బికాస్ కామిక్స్ లో హిస్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ విలన్. సో స్టార్టింగ్ లో తను ఒక స్మాల్ రాబర్. సో చిన్న చిన్న దొంగతనాలు అవి చేసేవాడు. సో అలా ఒకసారి దొంగతనం చేస్తున్నప్పుడు తను అనుకోకుండా ఒక క్రీచర్ ని చంపేస్తాడు. సో ఆ క్రీచర్ వచ్చేసి డోర్మాము సోల్జర్. సో తన్ని చంపేశాక తన దగ్గర ఉన్న క్లోక్ అను షూస్ ఇతను తీసుకుంటాడు. మరి వాటి రెండింటి మూలాన వాటిలో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ ఇతనికి దొరుకుతాయి. లైక్ ఆ క్లోక్ వేసుకుని తిని బ్రీతింగ్ కనుక ఆపితే తను ఇన్విజిబుల్ అవుతాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ లో తర్వాత మనకి పవర్ కూడా చూపించారు. సో లెవిటేషన్, టెలిపోర్టేషన్, అలాగే బుల్లెట్ పాత్ మార్చడం ఇలాంటి మ్యాజికల్ పనులు తను చాలా చేయగలడు. సో కామిక్స్ లో పవర్స్ ని వాడి తన స్లోలీ చాలా పెద్ద విలన్ కింద మారతాడు. ఇన్ఫాక్ట్ లేటర్ ఇన్ కామిక్స్ స్లోలీ డోర్మాము తన కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సిరీస్ లో అకార్డింగ్ టు రూమర్స్ డోర్మామున్ కాకుండా తన ప్లేస్ లో మెఫిస్టో
విషయం చూపిస్తారని. సో యాక్చువల్లీ క్యారెక్టర్ మార్వెల్ లో ఎప్పటి నుంచో చూపిస్తారని రూమర్స్ ఉన్నాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వాండా విజన్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ రీసెంట్ గా అగాథాలో కూడా. సో మరి ఫైనలీ దీంట్లో అయినా చూపిస్తారో లేదో చూడాలి. సో హియర్ ఆర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో అక్కడ కింద పడ్డాక చాలా మంది తనని డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా తన సూపర్ హీరో పేరు కనిపెట్టడానికి తను చాలా కష్టపడింది. లైక్ అసలు ఏం పేరు పెట్టాలో అర్థం కాక లేటర్ తన మామకు చెప్పిద్ది దట్ టోనీ స్టార్ ఫెలోషిప్ కి తను ఇప్పుడు పనికిరాదని. సో యాక్చువల్లీ సివిల్ వార్ లో టోనీ స్టార్క్ MITకి వెళ్లి ఈ ఫెలోషిప్ అనేది స్టార్ట్ చేశాడు. వీరు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ అందరికి తన ఫండింగ్ ఇస్తానని చెప్పాడు. సో లేటర్ వి గెట్ టు నో వాళ్ళ స్టెప్ డాడ్ అండ్ వాళ్ళ సిస్టర్ కి ఏదో జరిగిందని. అండ్ అది ప్రస్తుతానికి మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో చూపిలేదు. సో ఇక్కడ జేవియర్ తన్ని వాళ్ళ డాడ్ తయారు చేసిన కార్ ఏమైందని అడుగుతాడు. సో యాక్చువల్లీ వాళ్ళ డాడ్ ఆ కార్ తయారు చేద్దాం అనుకుంటాడు, కానీ కుదరకపోవడంతో తర్వాత రీరి ఆ కార్ మొత్తాన్ని తయారు చేసిద్ది. బట్ వకండా ఫర్ ఎవర్ ఫైట్ లో ఆ కార్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యిద్ది. బట్ ఆ మూవీ లాస్ట్ లో షూరి ఆ కార్ మొత్తాన్ని మళ్ళీ కొత్తదిలా తయారు చేసి తనకి ఇచ్చిద్ది. సో ఆ కార్ గురించి ఇక్కడ జేవియర్ తను అడిగాడు, కానీ దానికి రీరి చెప్పిద్ది సూట్ తయారు చేయడానికి డబ్బులు కావాలి కాబట్టి ఆ కార్ అమ్మేశానని. సో దిస్ షోస్ హౌ డెడికేటెడ్ షీ ఈజ్ అని. వాళ్ళ డాడీ లాస్ట్ కుర్తైన కారును కూడా ఆ సూట్ తయారు చేయడానికి తను అమ్మేసింది. సో ఆ సూట్ తయారు చేయడానికి తన వస్తువులు కలెక్ట్ చేసినప్పుడే హుడ్ వాళ్ళ బ్రదర్ అక్కడికి వస్తాడు. అండ్ రీరికి మేక్స్ ఆఫర్ దట్ తనకి సూట్ తయారు చేయడానికి కావాల్సిన డబ్బులు వాళ్ళు చెప్పిన పని చేస్తే ఇస్తామని. సో ఆఫర్ బాగానే ఉంది కాబట్టి రీరి కూడా వాళ్ళు చెప్పిన లొకేషన్ కి వెళ్ళిద్ది. తీరా అక్కడ చూస్తే వాళ్ళు తనకు ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెట్టారు. మరి టైమర్ అయిపోయే లోపల ఆ మాస్క్ ఓపెన్ చేసి అది వేసుకోవాలి, లేకపోతే ఆ గ్యాస్ తో తను చచ్చిపోద్దని. కానీ రీరి తను తెలివాడి ఆ లిఫ్ట్ ని హ్యాక్ చేసి పై ఫ్లోర్ కి తీసుకెళ్లి ఆ డోర్ ఓపెన్ చేసిద్ది. సో దాంతో వాళ్ళందరూ తన ఎబిలిటీ చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. కానీ రీరికి వాళ్ళు పెట్టిన సడన్ టెస్ట్ నచ్చలేదు. సో అందుకే తను అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటది. బట్ అంతలోనే హుడ్ తనకు ఒక మంచి ఆఫర్ ఇస్తాడు. దాంతో ఫైనలీ రీరి అంటది మీరు చేసే పని ఇన్లీగల్ అని నాకు అర్థమవుతుంది, కానీ ఎవరికేం జరగనంత సేపే నేను మీతో ఉంటానని తన డీల్ మాట్లాడిద్ది. దానికి హుడ్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా అలా ఫైనలీ రీరి వాళ్ళ టీమ్ లోకి జాయిన్ అవుతుంది. అండ్ దెన్ లేటర్ జేవియర్ ఇచ్చిన మిక్స్ స్టెప్ ఏంటంటే షీ గెట్స్ ఎ ఫ్లాష్ బ్యాక్. సో యాక్చువల్లీ వాళ్ళ స్టెప్ డాడ్ అండ్ వాళ్ళ సిస్టర్ కి ఏం జరిగిందో ఈ సీన్ లో చూపిస్తారు. వేర్ వాళ్ళ డాడ్ ఆ కార్ తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడు రీరి అంటది ఈ మొత్తం ఇంజిన్ తయారు చేసే బదులు ఒక పార్ట్ మారిస్తే సరిపోద్ది కదా అని. దానికి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. ఇలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడే అక్కడ ఇంకొకరు వచ్చి అటాక్ చేస్తారు. వేరే వాళ్ళ డాడ్ తను కాపాడతాడు, కానీ ఈ ప్రాసెస్ లో తను వాళ్ళ సిస్టర్ ఇద్దరు చనిపోతారు. సో ఇదంతా తన లైవ్ లో చుట్టం మూలాన పద్దాక తనకి ఈ మొత్తం సిచ్యువేషన్ ది ట్రామా వస్తూ ఉంటది. సో ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి తన వర్క్ స్టార్ట్ చేసిద్ది. సో యాక్చువల్లీ హుడ్ తన్ని మిషన్ స్టార్ట్ అయ్యే లోపల ఆ సూట్ తయారు చేయమని చెప్తాడు. సో అందుకే రీరి ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి ఈ పని స్టార్ట్ చేసిద్ది. సో ఈ మోంటాజ్ అంతా కూడా టోనీ స్టార్క్ తన సూట్ తయారు చేస్తున్నప్పుడు చూపించే మోంటాజ్ కి చాలా సిమిలర్. సో ఇక్కడ రీరి తన బ్రెయిన్ ఇంపల్స్ యూజ్ చేసి ఏఐని క్రియేట్ చేద్దాం అనుకుంటది. సో అందుకే తను ఆ కేబుల్స్ తలకు కనెక్ట్ చేసి వెయిట్ చేస్తుంది. అండ్ ఈ మోంటాజ్ కు మన ఇంకో మోంటాజ్ చూపిస్తారు. హుడ్ తన పవర్స్ పెంచుకోవడానికి అనుకుంటా ఆ టాటూస్ అవి ఇంకా వేయించుకుంటున్నాడు. సో ఈ రెండు మోంటాజెస్ మనకి ప్యారలీ కంటిన్యూస్లీ చూపించారు. లాస్ట్ లో సర్ప్రైజింగ్ పార్ట్ వాస్ తన ఏలాగా యాక్చువల్లీ నాట్లీనే వచ్చిందని. సో ఇక్కడ రీరీ మైండ్ లో కంటిన్యూస్లీ వాళ్ళ సిస్టర్ గురించి అన్ని థాట్స్ ఉన్నాయి కాబట్టి ఫైనలీ ఏ కూడా అలాంటి ఫార్మే తీసుకుంది. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా ఇలాగే జరిగిద్ది. వేర్ ఫస్ట్ టోనీ స్టార్క్ వచ్చిన తర్వాత తన సూట్ అప్గ్రేడ్ చేశాక ఇలాగే నాట్లీనే తన అసిస్టెంట్ కింద వచ్చింది. సో వీళ్ళు ఇక్కడ ఇదే స్టోరీ లైన్ యూస్ చేస్తున్నారు. సో అది చూడంగానే డెఫినెట్లీ రీరీ షాక్ అయ్యింది. అండ్ ఇక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ చేశారు. సో సెకండ్ ఎపిసోడ్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అయ్యింది. రీరీ లగంగానే నాట్లీని చూసి షాక్ అవుతుంది. నాట్లీన్ చెప్పిద్ది సర్ప్రైజ్ అవ్వద్దు, నేనే నువ్వు క్రియేట్ చేసిన ఏఐ అని. బట్ యాక్చువల్లీ రీరీ గ్రాక్ అనే ఒక ఏఐని క్రియేట్ చేద్దాం అనుకుంటది. సో తన బదులు తిని రాగానే తన ఫస్ట్ అసలు మొత్తాన్ని ఆపేద్దామని ట్రై చేస్తుంది. బట్ నాట్లీన్ అదంతా చేయనివ్వదు. అండ్ అలాగే రీరీ తన పేరుతో పిలవనని చెప్తుంది. దానికి నాట్లీన్ అంటది ఆర్ లేకపోతే నన్ను న్యూరో అటానమస్ టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ ఎంటిటీ లాగా పిలవచ్చు అని. సో యాషిస్ తన నాట్లీన్ పేరుకి అక్రోనిమ్ మొత్తం కనిపెట్టి తనకు చెప్పింది. సో దిస్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఒక పేరు తీసుకుని తన అక్రోనిమ్ లాగా మార్చి ఒక ఫుల్ ఫామ్ చెప్పారు. అండ్ అలాగే చుట్టూ ఆ రూమ్ కూడా చూస్తే అంతా కూడా తన చిన్నప్పటి నుంచి తయారు చేసిన చాలా ఇంట్రెస్టింగ్ వస్తువులు ఉన్నాయి. సో రీరీ నాట్లీన్ ఆపుదాం అనుకుంటది. బట్ ఇంతలోనే కలవాలని చెప్పి తనకు మెసేజ్ వచ్చింది. సో అందుకే తను అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా బయలుదేరిద్ది. నెక్స్ట్ సీన్ లో వేసి షీ స్టేయింగ్ ఇన్ ఐర్నట్ ఎవెన్యూ. సో మేబీ తర్వాత తను ఇది యూజ్ చేసి తన సూపర్ హీరో పేరు పెట్టుకునిద్ది అనుకుంటా. సో వెళ్ళాక అక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ అందరినీ తనకు పరిచయం చేస్తారు. వీరు ఒక టీమ్ మెంబర్ బిలాంగ్స్ ఫ్రమ్ మాడ్రిపూర్ అని. సో యాక్చువల్లీ సిటీ గురించి మనకు ఆల్రెడీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో హింట్ ఇచ్చారు. వీరు సిటీ మొత్తంలో కూడా ఇలాగే హ్యాకర్స్ వీళ్ళందరూ ఉంటారని. సో ఇక్కడ వాళ్ళ మెయిన్ మిషన్ వచ్చేసి షీలా సియో టనల్ ని ఆపాలని. సో బేసికలీ తను టనల్ అనే ఒక కొత్త హైవే సిస్టమ్ క్రియేట్ చేసింది. ఇన్ విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాడి కార్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఫాస్ట్ గా తీసుకెళ్తారు. సో ఒకవేళ అదే కనుక క్రియేట్ చేస్తే వీళ్ళ నేబర్హుడ్స్ కి ఎవరు రారు, అప్పుడు ఎకానమీ డౌన్ అయిపోద్దని చెప్పి వాళ్ళు అదంతా అడ్డుకోవాలని ట్రై చేస్తారు. సో కాపాడదాం అనే పేరుతో వాళ్ళు మిషన్ స్టార్ట్ చేశారు. సో దానికోసమే వాళ్ళు రాత్రికల రీరిని ఆ సూట్ అనేది తయారు చేయమని చెప్తారు. సో దానికోసమే తను ఇంటికి వెళ్లి ఫాస్ట్ గా
సూట్ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ అక్కడ కొన్ని పనిచేయవు. సో వాటి గురించి తను ర్యాంపేజ్ కి ఫోన్ చేసిద్ది. కానీ ర్యాంపేజ్ ఫోన్ ఎత్తాడు కాబట్టి తను ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తుంది. వెనక మన నాట్లిన్ ఒక ఐడియా ఇస్తుంది. దట్ బ్లాక్ మార్కెట్ లో ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుందామని. సో అలా వాళ్ళు వెతికితే జోనాథన్ దొరుకుతాడు. సో ఇతని దగ్గరికి వెళ్ళి వీళ్ళకి కావాల్సింది తీసుకుందామని వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో ఇక్కడ నాట్లిన్ రిరి అని వాళ్ళ సిస్టర్ కి ఇద్దరికే తెలిసిన కొన్ని విషయాలు రిరికి చెప్తుంది. అది విన్నాక రిరి సర్ప్రైజ్ అయ్యి నీకెలా తెలిసిందే అని అడిగిద్ది. అంటే ఇక్కడ ఆబ్వియస్లీ తన బ్రెయిన్ వాడు తయారు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అంతా తనకు తెలిసిద్ది కదా. బట్ ఎనీవేస్ రిరి నాట్లిన్ ని ఆ సూట్ తో బయటకు తీసుకెళ్ళనీయకుండా తన ల్యాప్టాప్ లోకి ఇంపోర్ట్ చేసిద్ది. ఆ తర్వాత తను ఆ సూట్ తీసుకుని బయటకు వెళ్తది. సో అది తీసుకెళ్ళడానికి ఈ పిల్లోని మళ్ళీ ఆ ట్రే అడిగిద్ది. సో ఇక్కడ వెనకమాల పోస్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్. దాని మీద టోనీ స్టార్క్ ఇంటర్నేషనల్ సైన్స్ ఎక్స్పో అని రాసి ఉంటది. సో యాక్చువల్లీ ఎక్స్పో మనం కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ దాంట్లో చూసాము. వేర్ టోనీ స్టార్క్ వాళ్ళ ఫాదర్ హావర్డ్ స్టార్క్ ఈ ఎక్స్పోని పెట్టాడు. సో అదే ఎక్స్పోని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో రిరి వెళ్ళి ఆ జో అనే క్యారెక్టర్ ని కలిసిద్ది. వేరే తను బ్లాక్ మెయిల్ చేసి అది తయారు చేయడానికి ఒప్పిస్తుంది. ఇంకోవైపు మనం నాట్లిన్ ని రిరి కంప్యూటర్ ని బ్రేక్ చేస్తా చూడొచ్చు. వేరే తన ల్యాప్టాప్ ని హ్యాక్ చేసి తన పర్సనల్ ఫొటోస్ అవన్నీ చూస్తుంది. లేటర్ తను బయటకు వచ్చి ఫస్ట్ వాళ్ళ మాత్రం షాక్ అయినా గానీ నిదానంగా చాలా ఈజీగా నాట్లిన్ తో మాట్లాడిద్ది. అంటే ఆబ్వియస్లీ నాకు తెలిసి మార్వెల్ యూనివర్స్ లో అందరికి ఏ అంటే బాగా తెలుసు అనుకుంటా. సో జో తీసుకెళ్లిన లొకేషన్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిరి సర్ప్రైజ్ అయ్యిద్ది. బికాస్ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ టెక్ ఉంది. అది చూసి తను సర్ప్రైజ్ అయ్యి అసలు నువ్వు ఎవరు, ఏం చేద్దామని ఇదంతా నీ దగ్గర ఉందని అడిగిద్ది. దానికి తను చెప్తాడు నాకు బేసిక్లీ టెక్ కలెక్ట్ చేయడం అనేది హాబీ అండ్ ఇన్ఫాక్ట్ అలా కలెక్ట్ చేస్తే మా ఫాదర్ కి దగ్గరగా ఉన్నానని నాకు అనిపించింది. సో అందుకే నేను ఈ టెక్ అంతా కలెక్ట్ చేస్తానని తను చెప్తాడు. అండ్ అలాగే తను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాడు. లైక్ టెక్నాలజీ మొత్తం వాడి మనం చాలా మందికి హెల్ప్ చేయొచ్చు, లైక్ రోబోటిక్ ఆర్మ్స్ ఇవన్నీ అని. సో బేసిక్లీ ఇస్ వెరీ ఇంటూ బయోటెక్నాలజీ టైప్ ఆఫ్ స్టఫ్. సో ఫైనలీ వాళ్ళిద్దరూ కలిసి ఆ సూట్ ని కంప్లీట్ చేస్తారు. సో రియలీ ఈ సిరీస్ మొత్తంలో ఈ సూట్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ తాను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు. నీ దగ్గర ఆర్క్ క్రియేటర్ లేదు కదా, మరి సూట్ కి పవర్ ఎలా అని. దానికి రీరీ చెప్పిద్ది నేను సోలార్ అను విండ్ వాడుతున్నానని. ఇన్ఫాక్ట్ తర్వాత సీన్ లో మనం ఆ సూట్ వెనకమాల సోలార్ ప్యానల్స్ కూడా చూడొచ్చు. సో అనుకునేట టైం అయింది కాబట్టి ఆ సూట్ తీసుకువెళ్లి ఆ మిషన్ ప్లేస్ కి తను వెళ్తది. సడన్ గా మధ్యలో నాట్లిన్ కనపడిద్ది. అది చూసి తను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యి తను తీసుకువెళ్లాల్సిన పెన్ డ్రైవ్ కింద పడేసిద్ది. అసలు నువ్వు ఎలా వచ్చావంటే నాట్లిన్ చెప్పిద్ది చాలా ఈజీగా ల్యాప్టాప్ ని హ్యాక్ చేశానని. అండ్ అలాగే బాధపడిద్దు నా దగ్గర ఇంకో ప్లాన్ ఉందని తనకి చెప్పిద్ది. మరి లాస్ట్ సెకండ్ లో వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. లేటర్ హుడ్ షీలా కార్ లోకి వస్తాడు. కానీ యాక్చువల్లీ హుడ్ చెప్పింది ఒకటి, అక్కడికి వెళ్ళి అడిగేది ఇంకోటి. తన బేసిక్లీ ఆ కంపెనీలో మొత్తం షేర్స్ ఆర్ డబ్బులు అవన్నీ అడుగుతాడు. ఏ ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా షీలా కూడా తను చెప్పిందని ఒప్పుకొని ఆ సైన్ చేసిద్ది. లేటర్ వాళ్ళందరూ బయటకు వస్తారు. అండ్ బయటికి రాగానే రీరీని ఒక పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. సో యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్ లో గన్ చూడంగానే రీరీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ట్రామా గుర్తొచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే రీరీకి తన ట్రామా గుర్తురాగానే ఆ సూట్ సరిగ్గా పనిచేయదు. అంటే మెయిన్లీ తన బ్రెయిన్ తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి తనకు ట్రామా రాగానే సూట్ ఆర్ నాట్లిన్ వర్క్ అవ్వదు. విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ఐరన్ మ్యాన్. బికాస్ మీకు గుర్తుంటే ఐరన్ మ్యాన్ కూడా పద్దాకే ఇలాంటి పానిక్ అటాక్స్ వచ్చేవి. సో అందుకే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది వీళ్ళిద్దరూ ఏం చేయలేరు, అక్కడే తను స్టక్ అయిపోద్ది. సో మోస్ట్లీ సిరీస్ లో రీరీ తన ట్రామా నుంచి ఎలా బయటకు వచ్చింది అనేది ఈ ఆర్క్ మనకు చూపిస్తారు. సో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఎంత అనిగినా వాళ్ళకి చేయరు. అప్పుడే వెనకమాల నుంచి ఒక బుల్లెట్ ఫైర్ అవుతుంది. అండ్ అదేమో ఒక టర్నింగ్ తీసుకుని మరి వచ్చే పోలీస్ ఆఫీసర్ కి తగిలిద్ది. అండ్ ఆ బుల్లెట్ ఫైర్ చేసింది ఇంకెవరో కాదు, వెనకమాల నుంచి ఉన్న హుడ్. సో ఇక్కడ హుడ్ తన పవర్స్ యూస్ చేసి ఆ బుల్లెట్ ని టర్న్ చేశాడు. సో యాక్చువల్లీ రీరీ వాస్ నాట్ హ్యాపీ. కానీ ఆ తర్వాత తను పార్కర్ చెప్పిన మాటలు విని కన్విన్స్ అయిపోద్ది. బట్ స్టిల్ బయటకు వచ్చాక నాట్లిన్ పార్కర్ చాలా తప్పు చేస్తున్నాడు, తన మాట వినొద్దని చెప్తుంది. దానికి రీరీ అంటది ఈ జస్ట్ ఇన్నర్ జాబ్, మనకు డబ్బులు రాగానే మనం బయటకు వెళ్ళిపోదామని చెప్పిద్ది. సో ఇక్కడ బేసిక్ గా నాట్లిన్ తను కాపాడదామని ట్రై చేసిన రీరీ తప్పుడు పని చేస్తున్నా మంచి పని కోసమే అని చెప్పి కన్విన్స్ చేసుకుని ఈ పని చేస్తుంది. అండ్ ఆ తర్వాత మనం హుడ్ ను కూడా తన పవర్స్ పెంచుకోవడం చూడొచ్చు. లేటర్ ఇంటికి వచ్చాక వాళ్ళ మదర్ తన్ని నాట్లిన్ గురించి అడిగిద్ది. ఇంకోవైపు జోన్ కూడా తనకంటూ స్టాండ్ తీసుకుని కొంచెం ఈవిల్ గా మారుతాం చూడొచ్చు. అండ్ ఇలా ఎపిసోడ్ 2 ఎండ్ అయ్యేది. దెన్ కమ్స్ ఎపిసోడ్ 3. వెరీ ఎపిసోడ్ లో ఎంసీయూ కనెక్ట్ అయ్యేట్టు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. సో ఇన్ ఫస్ట్ సీన్ వీసి ప్రీవియస్ గా వాళ్ళ డీల్ వర్క్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ గా డబ్బులు ఉన్నాయి. అండ్ ఆ డబ్బులతో వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపల ఒక టీమ్ మేట్ హుడ్ వాడే క్లాక్ తీసుకొస్తుంది. అది చూడంగానే వాళ్ళ కజిన్ అయిన జాన్ తను గట్టిగా కొడతాడు. మరి ఆ తర్వాత పార్కర్ వచ్చి అందరినీ కామ్ గా ఉండమంటాడు అండ్ వెళ్ళి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయమంటాడు. అండ్ అలాగే సాయంత్రం ఇంకో మిషన్ ఉంది, తనకు వచ్చేయమని చెప్తాడు. ఆ తర్వాత రీరీ వెళ్ళి తనతో మాట్లాడుతుంది. రీరీ వెళ్ళి తను అడిగిద్ది మన ఓషన్ 11 ఆర్ సొప్రానోసా అని. సో ఓషన్ 11 వాళ్ళందరూ బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తారు.
ఇంకోవైపు సొప్రానస్ ఏమో ఇన్నోసెన్స్ దగ్గర నుంచి. సో బేసిక్లీ తను మన వెలన్ టైప్ అని చెప్పి అడిగిద్ది. వీడు తన రిప్లైకి రీరీ అంటది నేను కాదు మీరందరూ విలన్స్ అని. అంటే తను ఇంకా ఒప్పుకోదు తను కూడా ఒక విలన్ అని చెప్పి. తను చేస్తున్నదంతా మంచి చేయడానికి ఒక చిన్న మిషన్ ఇల్లే అని చెప్పిద్ది. తను అడిగిద్ది నీకు అసలు ఈ పవర్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అని. దానికి తను మ్యాజిక్ అని చెప్తాడు. అండ్ డెఫినెట్లీ యాజ్ సైన్స్ స్టూడెంట్ రీలీ ఆ మాటలన్నిటికీ నమ్మదు. దెన్ వీసి జో డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వచ్చాడు. అది చూసి రీరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సర్ప్రైజ్ అయ్యిద్ది. ఏంటని అడిగితే తను అంటాడు నా దగ్గర ఉన్న డివైసెస్ అన్నిటి యూజ్ చేసి ఇలాంటి ఇన్నోవేటివ్ టెక్స్ తయారు చేయమని, సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉండిద్దని. దానికి రీరీ నాకు ఇప్పుడు టైం లేదు తర్వాత చేస్తానని చెప్పిద్ది. ఫస్ట్ తను ఆలోచించిన తను స్టాండ్ తీసుకోమని చెప్పింది కాబట్టి తను అంటాడు ఒక నువ్వు గనక నేను చెప్పింది చేయకపోతే నీ మదర్ కి మొత్తం చెప్పేస్తానని. సో సాయంత్రం 6 కలుద్దామని చెప్పి ఆ బ్లూ ప్రింట్స్ అన్ని తనకిచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. లోపలికి వచ్చాక నాట్లిన్ నాతో ఒక ఫ్రెండ్ లాగా టైం స్పెండ్ చేయమని అడిగిద్ది. ఇంకా ఫైనలీ రీరీ కూడా ఒప్పుకుని తనతో అలాగే టైం స్పెండ్ చేసిద్ది. మరి లాస్ట్ లో వాళ్ళ గరాజ్ కు వెళ్తారు. అక్కడ వెళ్ళంగానే రీరీకి మళ్ళీ పానిక్ అటాక్ వచ్చింది. దాంతో నాట్లిన్ తన్ని కూల్ డౌన్ అవ్వమని చెప్పిద్ది. అంటే దాని అర్థం ఇంకా రీరీ ఆ ట్రామా నుంచి బయటకు రాలేదు. ఇంటికి వెళ్ళాక తనకు సర్ప్రైజింగ్లీ తెలిసిద్ది దట్ ర్యాంపేజ్ చనిపోయాడని. సో లాస్ట్ లో తనే కాల్ చేసింది కాబట్టి పోలీసులు తను వెతుక్కుంటూ వచ్చారు. దానికి రీరీ ఇంటర్వ్యూ అని చెప్పి ఏదో ఒక ర్యాండమ్ రీజన్ చెప్పిద్ది. అండ్ ఆ తర్వాత రీరీ రియలైజెస్ తను ఎంత పెద్ద గోల్లో ఇరుక్కుపోయిందని, ఒకరు ఒప్పుకోకపోతే తను చంపేస్తారని. సో అందుకే తను ఫస్ట్ అసలు ఈ హుడ్ ఎవరు తన పవర్స్ ఏంటో తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. సో అందుకే తను ఒక ప్లాన్ వేసిద్ది దట్ ఎలాగో ఇవాళ ఈవినింగ్ మనం ఇంకో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు హుడ్ చాలా బిజీగా ఉంటాడు. సో ఆ టైంలో నేను లోపలికి వెళ్ళి ఆ క్లాత్ నుంచి చిన్న పీస్ కట్ చేస్తానని. కానీ లోపలికి వెళ్ళాలంటే ఎలాంటి ఎక్కువ ఉండకూడదు. అలా మాట్లాడుతున్నప్పుడు తనకు సడన్ గా జోయి చెప్పిన బయో స్కిన్ గుర్తొచ్చింది. సో అందుకే తను జోయిని వెతుక్కుంటా వెళ్ళిద్ది. వీరు వినంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ జోయి దానికి ఒప్పుకోడు. అండ్ ఇక్కడ ఆల్రెడీ తను రోబోటిక్ ఆర్మ్ లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళ మాటల్లో మనకి ఒక కొత్త విషయం తెలిసిద్ది దట్ తను ఇంకెవరో కాదు ఒబిడియన్ స్టేన్ కొడుకని. సో ఒబిడియన్ స్టేన్ మనం ఐరన్ మ్యాన్ 1 లో చూసాము. వీరు యాక్చువల్లీ తనే స్టార్క్ ఇండస్ట్రీస్ CEO. ఇన్ఫాక్ట్ తను టోనీ స్టార్క్ ఆ సూట్ తయారు చేశాక ఆ సూట్ తను కూడా తయారు చేసి తను టోనీ స్టార్క్ తయారు చేసిన సూట్ తను కూడా తయారు చేద్దామని ట్రై చేస్తాడు. ఇన్ఫాక్ట్ తనే టోనీ స్టార్క్ చంపడానికి ఆ ఎడార్లోకి పంపిస్తాడు. కానీ లాస్ట్ లో టోనీ స్టార్క్ తను ఓడిచ్చి చంపేస్తాడు. సో యాక్చువల్లీ మొత్తాన్ని మార్వెల్ యూనివర్స్ లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ వెళ్ళే కవర్ చేశారు. దాని గురించి రీరీ అడిగిద్ది. ఇప్పుడు అప్పుడు జో మొత్తం క్లియర్ గా చెప్తాడు దట్ ఇలా టోనీ స్టార్క్ ని చంపే ప్రాసెస్ లో మా ఫాదర్ చనిపోయాడని. సో కామిక్స్ లో ఇస్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వీరు తన పేరు వచ్చేసి ఎజెకిల్ స్టేన్. సో తను డెఫినెట్లీ టోనీ స్టార్క్ వాళ్ళ ఫాదర్ ని చంపడానికి రీజన్ అని చెప్పి టోనీ స్టార్క్ మీద పగ పెంచుకుంటాడు. అండ్ తను కూడా చాలా ఇంటెలిజెంట్. సో అందుకే తను బయోటెక్నాలజీ అది యూజ్ చేసి తన బాడీలో చాలా డిఫరెంట్ అనాలిసిస్ చేస్తాడు. సో బేసికలీ ఒక బయోసూట్ తయారు చేస్తాడు. అండ్ దాంతో తను టోనీ స్టార్క్ ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తాడు. సో దానికి కొంచెం డిఫరెంట్ గా ఈ సిరీస్ లో అదంతా చేంజ్ చేశారు. లైక్ నాకు తెలుసు టోనీ స్టార్కే చంపాడని, బట్ స్టిల్ తను పద్దాగా స్టార్టింగ్ నుంచి ఆ టెక్నాలజీ యూజ్ చేసి అందరికి హెల్ప్ చేయాలని చెప్తున్నాడు. అండ్ లేటర్ తను ఇంకా ఓకే అని చెప్పి రీరీకి ఆ టెక్నాలజీ ఇస్తానని ఒప్పుకుంటాడు. మరి లేటర్ వాళ్ళు అనుకున్నట్టు ఆ మిషన్ స్టార్ట్ చేస్తారు. మరి రీరీ యాక్చువల్లీ బయట ఉండాలి, బట్ తను నాట్లింగ్ సూట్ కంట్రోల్ ఇచ్చి ఎవరికి తెలియకుండానే లోపలికి వెళ్తది. అండ్ అక్కడ తను క్లాత్ కట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఆ ప్రాసెస్ లో తను ఆ బయోమెట్రిక్ మీటర్ అనేది క్రాస్ చేసిద్ది. దాంతో ఇంకా ఆటోమేటిక్ అన్ని లొకేషన్స్ సీల్ అయిపోతాయి. బట్ ఎలాగోలా తనకి ఆ క్లాత్ పీస్ దొరికిద్ది. సో ఇంక అందుకే తను అక్కడ నుంచి బయటపడి అందరినీ కాపాడడానికి ట్రై చేసిద్ది. బట్ ఈ ప్రాసెస్ లో హుడ్ వాళ్ళ కజిన్ జాన్ కి తన పీస్ దొంగిలిచ్చిందని తెలిసిపోద్ది. సో అందుకే తను అటాక్ చేయాలనుకుంటాడు. కానీ లోపల నాట్లిన్ బయట ఉన్న వాళ్ళని కాపాడుతుంతో పాటు వచ్చిన రీరీని కాపాడుతుంది. రీరీ ఆ సూట్ వేసుకోగానే అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడే వెనకమాల డోర్ క్లోజ్ అయిపోయి లోపలే ఉండి జాన్ గాలాడక చచ్చిపోతాడు. బయటికి రాగానే హుడ్ అడుగుతాడు దట్ ఎక్కడ నా తమ్ముడు అని. దానికి రీరీ అంటది గాలాడక తను చచ్చిపోయాడని. సో దిస్ ఇస్ రియలీ ఏ ఇంట్రెస్టింగ్ మూమెంట్. సో అసలుకే రీరీకి పద్దాక పానిక్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇప్పుడేమో తన మూలానే ఇంకో అతను చచ్చిపోయాడు. అందుకే రాగానే తనకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ షీఈస్ హ్యావింగ్ ఏ పానిక్ అటాక్. ఇంకోవైపు మనం హుడ్ చూస్తాము. తన రూమ్ కు వెళ్లి ఆ ఎంటిటీని క్వశ్చన్ చేస్తాడు. నాకు ఇదంతా చేయడం కరెక్టేనా, నీ మూలన తమ్ముడు చచ్చిపోయాడని. ఇన్ఫాక్ట్ ముందు నుంచే తను వద్దని చెప్పినా గానీ నేనే ప్లాన్ చేద్దామని చెప్పాను. అప్పుడు మళ్ళీ తనకి వాళ్ళ తమ్ముడు చచ్చిపోయిన సీన్ చూపిస్తారు. అండ్ దెన్ మనకు షాడో లో రీరీ కాస్ట్యూమ్ చూపిస్తారు. సో బేసిక్లీ ఎంటిటీ ఎవరు ఇంకా రివీల్ చేయలేదు కానీ ఎంటిటీ ఇక్కడ వాళ్ళ కజిన్ చనిపోవడానికి మెయిన్ రీజన్ రీరీ అని చెప్పి తనకు చూపించింది అనుకుంటా. సో ఇలా ఈ సిరీస్ హాఫ్ అయ్యేసరికి కరెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్యలో రైవలరీ సెట్ చేశారు. ఇంకా ఇప్పుడు హుడ్ ఆ పనంతా వదిలేసి రీరీని పట్టుకోవడమే తన పనిలో పెట్టుకుంటాడు అనుకుంటా. సో మేబీ ఇక్కడ రీరీ జో హెల్ప్ తీసుకుని తనకి ఎగ్నిస్ట్ గా ఫైట్ చేసిద్ది అనుకుంటా. సో ఒకవైపు తను వచ్చేసి కంప్లీట్ మ్యాజిక్ యూజ్ చేస్తాడు, ఇంకోవైపు తినేమో కంప్లీట్ టెక్నాలజీ యూజ్ చేసిద్ది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సెట్ చేశారు. సో మరి చూడాలి నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అని. సో ఓవరాల్ ఇదే నా బ్రేక్ డౌన్. మీకు కనుక ఈ బ్రేక్ డౌన్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.